రైస్ వాళ్ళకి ముందుగా నమస్కారం అండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కొంచెం బాగా స్పీడ్ అందుకున్న వెరైటీ వచ్చేసి ఎల్లో మిర్చి అండి. ఈ రకాన్ని మన యూట్యూబ్లో చాలామంది వీడియోలు పెట్టి ఉంటారు, కానీ మనం జెన్యున్గా రైతులకి చూపించడం అనేది జరుగుతుందండి. కాబట్టి మనకి గత వారం నుంచి రైతులు చాలామంది ఫోన్లు చేయడం జరుగుతుంది. మనం కొత్త వెరైటీలు ఎల్లో మిర్చి ఏమైనా ఉంటే చూపిండి తోటలు అని చెప్పేసి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మీకు ఈ రకాన్ని పరిచయం చేయడం జరుగుతుందండి. ఇది మహారాష్ట్ర వాళ్ళది. అయితే ఈ రకం ఆల్రెడీ ఒక కోత అనేది కోసారండి. మనకి ఈ వెరైటీ ఎలాగుందనేది తోటలో చూపిస్తాను, ప్లస్ కళ్ళంలో కూడా పోయి మీకు చూపించడం జరుగుతుందండి. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటండి, అంటే ఈ సంవత్సరం పరిస్థితుల్లో ఎల్లో మిర్చికి కొంచెం రేటు అధికంగా పలకడం వలన రైతు సోదరులందరూ ఎల్లో మిర్చి నెక్స్ట్ ఇయర్ వేయాలని చెప్పేసి ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు పొరపాటు పడకుండా ఒక జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, మనకి ఒక విత్తనం ఎంచుకునేటప్పుడు మెయిన్ ఒక వెరైటీ ఎలాగున్నిద్ది, అది అసలు కంపెనీ R&D బేస్డా కాదా, అది ఒక ముఖ్యంగా మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మిర్చికి కొన్ని కంపెనీలు అయితే దాదాపు ఒక 3-4 కంపెనీలు అయితే ఎల్లో సీడ్ అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కానీ అందులో కొన్ని రకాలు మాత్రమే మార్కెట్లో కొనడం జరుగుతుంది, బెస్ట్లో కొనడం జరుగుతుందండి. ముఖ్యంగా మీరు ఎల్లో సీడ్లో గమనించవలసిన ప్రధాన లక్ష్యం ఏంటంటే, సీడ్ అనేది కామన్గా ఎల్లో అనేది కామన్గా ఉండిద్దండి. ఈ గోల్డ్ టైప్లో ఉంటేనే మనకి మార్కెట్లో అధిక ధరతో కొనడం జరుగుతుందండి. కాబట్టి రైతు సోదరులు ఇదొకటి ప్రధానంగా మీరు అయితే గమనించండి. ముందుగా మీకు లేట్ చేయకుండా ఒకసారి ఈ కింద స్ట్రక్చర్ ఎలాగుంది, దీని యొక్క కాపు ఎలాగుండిద్ది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి మీరు దగ్గరకు రండి. ప్రధానంగా ఈ ప్లాట్లో మనం చూసుకుంటే వైరస్ అనేది చాలా అంటే చాలా తక్కువ, అంటే 1-2 మొక్కలు కామన్గా ఏ వెరైటీలో అనేది ఉండొచ్చు. కానీ ఈ సీడ్ అనేది ఇది కొత్త రకం అండి. ఈ సీడ్లో అనేది మనం ముడత కానీ, అదే ముడత అనేది మన రైతు మెయింటెనెన్స్ని బట్టి ఉండిద్ది. మీరు ముఖ్యంగా చూడాల్సింది యొక్క కాపు దగ్గర ఉందా లేదా, స్ట్రక్చర్ ఎలాగుంది, అదొకటి ప్రధానంగా ఈ వీడియోలో అయితే మీరు చూడండి. ఇంకోటి ఒకసారి మీరు దగ్గర రండి, ఒకసారి ఈ కాయలు చూపిండి. కాయ అనేది మనకి ఈ గోల్డ్ కలర్ టైప్లో అనేది ముఖ్యంగా ఉండాలండి. ఈ కలర్ ఉంటేనే మనకి మార్కెట్లో బెస్ట్ రేట్లో పోవడానికి మెయిన్గా చూస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ ఇదొకటి ప్రధానంగా ఈ ఎల్లో చిల్లులో ఇదొకటి గమనించండి. ఇంకోటి ఒకసారి దగ్గర అండి, ఇది కాపు కూడా చాలా దగ్గర అండి. ఆల్రెడీ మీకు ఒక కోత కోసారు కాబట్టి మీకు కనబడకపోవచ్చు వీడియోలో. చాలా అంటే చాలా దగ్గర. ఒకసారి అటు కూడా పండి, ఇది కనబడుతుంది కదా, చాలా అంటే చాలా దగ్గర. ఇదిగో కింద మనకి ఇది స్ట్రక్చర్ కూడా అధికంగా వచ్చే వెరైటీ అండి. ఏది మన ఈ ఎల్లో మిర్చిలో అన్ని రకాలకి ఈ స్ట్రక్చర్ అనేది, ఈ విధమైన కాపు అనేది మీరు మ్యాక్సిమం చూసి ఉండరు. ఒకసారి ఇది కూడా చూపిండండి. ఇది ఒక కొమ్మ ఆల్రెడీ పక్కన కాసి పడిపోయింది, ఒకసారి గమనించండి మీరు కూడా. అదేవిధంగా ఇంకా రాండి, ఇది చూపిండి ఒకసారి. కనబడుతుందా వీడియోలో? ఒకసారి ఇటు రండి, ఒకసారి ఇక్కడ కూడా చూపిండి. ఒకసారి చూడండి. ఆల్రెడీ ఒక కటింగ్ అనేది కోసారండి. మీరు స్ట్రక్చర్ ఒకటి మేము ప్రధానంగా చూసుకోండి. టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. ఈ ఎండలో కూడా మీకు క్వాలిటీ అనేది కొంచెం కూడా డ్రాప్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఈ తోటనైతే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఒక్కసారి మనం ఈ కోసిన కాయలు కలర్ ఎలాగుంది, అలాగే ముడత ఏమైనా వస్తుందా లేదా,
అనేది మనం ఒకసారి కళ్ళంలో వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం కళ్ళం దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఒకసారి మనం ఈ యొక్క కాయ ముడత కానీ కలర్ కానీ షైన్ కానీ ఎలాగుందో ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు దగ్గర రండి ఒకసారి. దగ్గర రండి. ఇక్కడ అనేది కింద మనకి ఈ పట్ట అనేది వాటర్ అండి ఈ ఏరియాలో, అయినా కూడా కాయ అనేది డ్యామేజ్ ఏమాత్రం లేదు. ఒకసారి ఇది కూడా మీరు గమనించండి. ఇంకోటి మనం ఒకసారి ఈ వెరైటీలో ప్రధానంగా మీరు గమనించుకుంటే కలర్ అనేది మ్యాక్సిమం షేడ్ అవుట్ అనేది ఉండదండి. ఈ ఈ ఈ రకంలో ఈ విత్తనాన్ని 1-2 సార్లు ఆలోచించి అయితే ఎంచుకోండి. ఈ ఎల్లో మిర్చి వేద్దామని చెప్పేసి ఎక్కువగా యూట్యూబ్లో కానీ వేరే మాధ్యమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటున్నారు కాబట్టి మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మీరు జాగ్రత్తగా విత్తనాన్ని అయితే ఎంచుకోండి. ఇలాంటి ఈ రకాన్ని ఎంచుకొని కొంచెం అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి తొందరపడి మొత్తం ఇదే రకాన్ని అయితే ఎంచుకోబాకండి. మీరు వేసే 5 ఎకరాల్లో 1 ఎకరాన్ని మామూలుగా 1 సంవత్సరం చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం రేటు బాగుందని చెప్పేసి మీరు తొందరపాటు నిర్ణయం అనేది తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి విత్తనాన్ని అయితే ఎంచుకోండి. మీరు మంచి ఇలాంటి నాణ్యమైన విత్తనాలు ఎంచుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.